హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నేను కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏంటి కొత్తగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను 2-in-1 శారీ చేశాను. 2 శారీస్ని 1 లాగా పేరప్ చేశాను. ఓకే, ఇది ఒక శారీ, నెక్స్ట్ ఇది అంతా ఒక శారీ. ఎలా చేశాను ఓకే, నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో చెప్పాను. ఒకవేళ కొత్తగా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. నెక్స్ట్ మనకు ఫెస్టివల్ వస్తుంది కదా, ఫెస్టివల్లో 1 డే మీరు ఈ లుక్ని క్రియేట్ చేశారు అని అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. రీసెంట్గా ఈ లుక్ని ఒక సెలబ్రిటీ ట్రై చేశారు. వాళ్ళు ఎవరు అని మీకు తెలిస్తే కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ సేమ్ మన పళ్ళు పార్ట్ ఎలా ఉందో ఇది వచ్చేసి అది. ఓకే, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా నీట్గా మంచి టిప్స్ కూడా ఇచ్చాను దీంట్లో. ఓకే, నేనైతే ఈ 2 శారీస్ని పేరప్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి గోల్డ్ కలర్, నెక్స్ట్ రెడ్ అండ్ లైట్ బ్లూ కలర్ని నేనైతే పేరప్ చేశాను. మీ దగ్గర ఏ కలర్ శారీస్ ఉన్నా రెండింటిని పేరప్ చేసి ఇలా వేర్ చేశారు అని అంటే చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్కి. ఓకే, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఈజీ మెథడ్లో చెప్పాను. ఓకే, ఈ శారీ వేరింగ్ అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఈ లుక్ కోసం అయితే నేను 2 శారీస్ తీసుకున్నాను. 2 శారీస్ తోటే మనం ఈ లుక్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, దానికోసం నేను తీసుకున్న ఫస్ట్ శారీ. ఓకే, ఇదైతే ప్లీట్ చేశాను ఒక శారీ. చూడండి, బాక్స్ ఫోల్డింగ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, మీకు ఒకవేళ బాక్స్ ఫోల్డింగ్ కావాలి అని అంటే ఒకసారి నాకు కామెంట్ చేశారు అని అంటే బాక్స్ ఫోల్డింగ్ కూడా చూపిస్తాను నేను. మీరు బాక్స్ ఫోల్డింగ్ అనేది నేర్చుకున్నారు అని అంటే మీ శారీని మీరు చాలా బాగా క్యారీ చేయొచ్చు జర్నీస్కి అలా ఉన్నా కూడా. నేనైతే ఒక శారీని ఇలా ప్లీట్ చేసేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి ప్లీట్ చేసిన శారీ. ఓకే, ఇది వచ్చేసి అనదర్ శారీ. ఇదైతే నేను ప్లీట్ చేయలేదు. ఓకే, ఇది మీ ముందు చేసి చూపిద్దాము, ఒకవేళ బిగినర్స్ చూస్తున్నారు అంటే ఈజీ అవుతుంది అనేసి ఇదైతే నేను ప్లీట్ చేయలేదు. ఓకే, చూడండి, ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఒక శారీని మీరు తీసుకున్నారు అని అంటే మీకు ప్లీట్ రాదు అని అనుకోండి. ఆల్రెడీ నేను ప్లీట్ చేసిన శారీని మన ఛానల్లో పెట్టాను. ఓకే, మీరు వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేసి మీరు ప్లీటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను ప్లీట్ చేసిన శారీని నార్మల్గా మనం శారీని ఎలా వేర్ చేస్తామో అలా వేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు దాన్ని చూపిస్తాను నేను ఎలా అనేది. ప్లీటింగ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనము తీసేద్దాము. చూడండి, తీస్తే ఇలా నీట్గా వస్తుంది. ఇప్పటి వరకు మన పళ్ళు పాటు ఉంది. నేను దీన్ని పాడు కాకుండా నా పైన అంటే నా షోల్డర్ పైన ఇలా వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏం పాడు కాదు. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన దాన్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నార్మల్గా మనం శారీ ఎలా డ్రేప్ చేస్తామో అలా డ్రేప్ చేయాలి. చూడండి, ఇది ఫస్ట్ది. ఓకే, చూడండి ఎలా డ్రేప్ చేస్తాను అనేది. ఇలా ఒకవేళ మీరు హీల్స్ వేసుకుంటున్నారు అని అంటే మీరు కిందకి కొంచెం వదులుకోండి. మనం శారీ డ్రేప్ చేశాక అది బాగోదు చూడడానికి. ఓకే, చూడండి, నేనైతే హీల్స్ ఇప్పుడు వేయట్లేదు. చూడండి, ఇలా చూడండి, ఫస్ట్ ఇలా అంతా ఒక ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మన కుచ్చులు అనేటివి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని మనము ఇక్కడ పెట్టేస్తాము ఫస్ట్. ఓకే, ఇలా నార్మల్గా ఉంచేద్దాము. వీటిని కిందకి తీసుకొని ఇప్పుడు మన బయటని తీసుకొని వేసేసుకుందాం నార్మల్గా. చూడండి, మీరు ఆల్రెడీ ప్లీట్ చేశారు అని అంటే చాలా ఈజీ అవుతుంది మీరు రేప్ చేసుకోవడం అనేది. ఓకే, చూడండి, మన మెజర్మెంట్ ఇక్కడికి ఉంది. ఓకే, ఇక్కడికి రావాలి మనకు, ఇక్కడికి ఉంది మన పిన్ అనేది. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నాను. ప్రజెంట్ ఇలా నార్మల్గా పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఇలా ఉంది కదా, చూడండి, ఇలా ఉన్నదాన్ని మనము ఇలా తీసేసి. ఓకే, చూడండి, మీరు ఇక్కడ కరెక్ట్గా బాగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇది మన కుచ్చులు. ఓకే, ఇప్పుడు మనం కుచ్చుల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇలా ఇది ఉంది కదా, మనకు బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. చూడండి, దీన్ని ఇలా పైకి అనేసి ఇక్కడ మనకు ఫిట్గా ఉండాలి. మనకి ఇక్కడ ఫిట్గా ఉన్నప్పుడే మన హిప్ అనేది చాలా కరెక్ట్గా నీట్గా ఎలిగెంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ఫిట్గా అనుకొని. ఓకే, ఇలా ఫిట్గా అనుకొని
చూడండి ఏం చేస్తానంటే నేను ఇక్కడికి ఓకే, ఇక్కడ మిడిల్ పార్ట్ కాకుండా ఇక్కడ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ నేను పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నాను. ఇలా పిన్ తోటి అయితే సెక్యూర్ చేసేసాను ఇక్కడ అండి. ఆల్రెడీ ఇక్కడ నేను పిన్ చేశాను కదా. ఇప్పుడు మనము ఇది తీసుకుందాము కుచ్చులు అనేది. కుచ్చులు తీసుకొని నార్మల్గా మన హైట్కి ఎంత అనేది లెవెల్కి చూడండి. ఇవి నా లెగ్స్ అయితే ఇలా కొంచెం కిందకి పెట్టేసి ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఇక్కడ నాకు పిన్ ఉంది కాబట్టి ఓకే. మీకు ఒకవేళ పిన్ లేదు అని అంటే ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేసేసి ఈ ప్లేస్లో ఓకే మీరు లోపలికి ఇలా డ్రైవ్ చేసేసుకోండి. మీరు లోపలికి ఇలా దోపేయండి ఓకే. చూడండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి. చూడండి మనం ఇలా ఇక్కడ లోపలికి డ్రైవ్ చేసేసాక సైడ్ ఇలా మిగులుతుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే చూడండి, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఓకే ఇక్కడ మిగిలిన క్లాత్ చూడండి మనం ఇలా లోపలికి హ్యాండ్ పెట్టామంటే చూడండి నా హ్యాండ్ వచ్చింది. హ్యాండ్తో పాటు ఇది వచ్చేసింది లోపల మనం డ్రైప్ చేసేసింది ఓకే. ఇప్పుడు దాన్ని ఇలా తీసేసి చూడండి ఇక్కడ మనకు సైడ్ ఆటోమేటిక్గా హిప్ ప్లీట్స్ అనేటివి వస్తాయి ఓకే. చూడము లోపల నుంచి ఇలా తీసాం కదా, చూడండి దీన్ని ఇలా రౌండ్ చుట్టేసి ఓకే ఇక్కడ లోపలికి డ్రైప్ చేసేయండి. ఇంకా ఇప్పుడు మనకు ఇక్కడ స్టిఫ్గా నిలబడుతుంది ఓకే. ఇప్పుడు మనం దీన్ని నార్మల్గా ఎలా లోపలికి ఇలా డ్రైప్ చేసేస్తాము అలా డ్రైప్ చేసేయాలి ఓకే. ఇక్కడ ఇంత ఉంది కదా చూడండి, దీన్ని ఏం చేస్తానంటే ఇలా లోపలికి బ్యాక్ సైడ్ వరకు తెచ్చుకోవాలి దీన్ని. అప్పుడు చూడండి ఒక ఫోల్డ్ చేసేయండి ఓకే. మీకు అసలు కనిపించదు ఆ ఫోల్డ్ అనేది. ఇలా నీట్గా మనము కుచ్చుల దగ్గర అరేంజ్ చేసేసుకోవాలి చూడండి ఓకే. ఇప్పుడు మనం నార్మల్ శారీ ఓకే, నార్మల్ శారీ ఎలా డ్రైప్ చేసామో అలా డ్రైప్ చేసాము శారీని ఓకే. మనకు ఇక్కడ పవిట దగ్గర నెక్స్ట్ చూడండి ఎంత నీట్గా ఎలిగెంట్ అవుతున్నాయి అంటే చూడండి కుచ్చులు ఎంత చక్కగా వచ్చాయో. నెక్స్ట్ మనకు ఇలా హిప్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంటుంది ఓకే. ఇప్పుడు ఇది ఒక శారీని డ్రైప్ చేశాను. ఇప్పుడు అస్సలు టిప్ అనేది ఇక్కడే ఉంది ఓకే. ఇప్పుడు ఇలా నార్మల్గా శారీ డ్రైప్ చేయడం అయితే మీకు వచ్చేసింది. బిగినర్స్ అయితే నార్మల్ శారీని ఎలా డ్రైప్ చేయాలి నేను చూపించేశాను. ఇప్పుడు మనము వేరే లుక్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి ఈ పవిటని ఇలా తీసేసి ఓకే బ్యాక్ తీసుకురండి ఓకే. ఇలా చూడండి మన రైట్ సైడ్ ఉండాలి ఇది ఓకే. ఇలా వస్తుంది. మీకు మీ ఇష్టము ఫ్రంట్ ఎంత ఉంచుతారు, మన నీస్ దగ్గరికి ఉంచుతారా నీస్ డౌన్కి ఉంచుతారా అనేది మీ ఇష్టము. మీ నీస్ డౌన్కి ఉంచుతారా అనేది మీ ఇష్టము ఓకే. చూడండి మనకు ఇక్కడ ఇలా పోతుంది ఇలా తీయగానే ఓకే. అలా పోకుండా ఏం చేయాలి అని అంటే చూడండి ఇలా ఉంది కదా పిన్, ఇలా ఉంది కదా మనకి ఇది ఓకే. మనకి ఇది ఇక్కడ డౌన్కి పడిపోకుండా ఇక్కడ ఒక పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నాను ఓకే. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిన్తో సెక్యూర్ చేశాను. ఇంకా ఇప్పుడు ఇది ఎక్కడికి కదలదు ఓకే. ఇప్పుడు మన ఫస్ట్ శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది ఓకే. ఇప్పుడు మన సెకండ్ శారీని ఏం చేయాలి చూద్దాం రండి. ఇప్పుడు మీ సెకండ్ శారీని తీసుకొని ఓకే చూడండి దీని పళ్ళు పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ పళ్ళు పార్ట్ని తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ ప్లీట్స్ ఎలా వేయాలో అలా వేయాలి ఓకే. పళ్ళుని తీసుకున్నాను. ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఓకే, దీన్ని తీసి పక్కన పెడతాను ఓకే. చూడండి ఇది నీట్గానే ఉంటుంది, ఎక్కడికి జరగదు. చూడండి ఇలా తీసి ఇప్పుడు మన పళ్ళు ఎలా వేయాలి అని అంటే ఇలా తీసుకున్నాను. మనము పళ్ళు వేసేప్పుడు చూడండి ఇది స్ట్రైట్గా ఉంది అంటే ఇది కరెక్ట్. చూడండి ఇలా వేసుకుంటే ఇది కరెక్ట్గా ఉంది, ఇలా తీసుకోవట్లేదు. నేను లోపల సైడ్కి తీసుకుంటున్నాను నా దగ్గరికి ఓకే. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్ ఉండేది మనకు లోపలికి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్లో ఉండే పార్ట్ వచ్చేసి మనకు ప్లీట్స్లో అప్కి వస్తుంది ఓకే. మీరు ఇక్కడే డిసైడ్ కావాలి మనకు ప్లీట్స్ ఎంత ఉండాలి, ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని ఓకే. మీరు ఫస్ట్ తీసుకునే ప్లీట్సే మీరు ఎంత తీసుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇంత తీసుకుంటున్నాను ఓకే. ఇలా మీకు నార్మల్గా ఎలా వచ్చో అలా వేయండి ఓకే.
ఫస్ట్ ఉండే ప్లీట్ పెద్దగా ఉండాలి. ఓకే, లోపల ఉండే ప్లీట్స్ కొంచెం చిన్నగా వేసుకోండి. మీరు తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి అనన్నా బాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నేనైతే 7 ప్లేట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని నీట్గా అరేంజ్ చేద్దాము. ఓకే, మీరు అరేంజ్ చేసేప్పుడు మీ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకే, ఇక్కడ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ తోటి సెక్యూర్ చేసేయండి. చూడండి ఇలా, చూడండి ఇలా నీట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేసేయండి. చూడండి, ఇక్కడ నుంచి మిగిలింది కూడా నేను సెక్యూర్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా ఒక పిన్ లేదు అని అంటే మీరు దీన్ని నెక్ తోటి హ్యాండిల్ చేయగలరు అని అంటే ఇలా చూడండి ఎలా చేయాలి అని అంటే ఇలా ఇలా మీ నెక్ ఇలా పెట్టేసి మిగిలింది ఇలా చేసేయండి. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇలా మనము ఎక్కడి వరకు మనకు కావాలో అక్కడి వరకు సెక్యూర్ చేసేద్దాం పిన్ తోటి. చూడండి ఇలా నాకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు నీట్గా ఇలా సెక్యూర్ చేసేసాను. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అని అంటే ఆల్రెడీ నేను మన వీడియోస్లో చేశాను, వెళ్ళి మీరు చెక్అవుట్ చేసి నేర్చేసుకోండి. ఓకే, మనం తీసిన దాన్ని పవిటలాగా వేసేసుకోవాలి. కాన్సన్ట్రేషన్గా చూడండి వీడియోని, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మనము ఫస్ట్ పళ్ళుని తీసుకున్నాము ఒక శారీలో, నెక్స్ట్ శారీలో పళ్ళుని తీసుకొని ఫస్ట్ మనము పవిటలాగా వేసేసుకున్నాము ఇలా. ఓకే, వేసేసుకున్నాక ఇది ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పాలి. శారీని అంతా ఇలా నార్మల్గా మనం ఎలా వస్తామో అలా తీసుకొని రావాలి. ఓకే ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, నేను అందుకే దీన్ని ఇలా సైడ్ మనము ఫస్ట్ ఎలా వేసామో అలా వేసేసాను. నెక్స్ట్ శారీని ఫస్ట్ మనం ఇక్కడ పళ్ళు పెట్టాము, మిగిలిన శారీని అంతా చూడండి ఇలా నీట్గా వేసేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎలా తీసుకొస్తామో అలా తీసుకొని రావాలి శారీని. ఓకే, ఇలా తీసుకొచ్చాను. ఇది మాత్రం అవుట్ సైడ్కి ఉండాలి, బ్యాక్ మాత్రం లోపలికే ఉండాలి. ఓకే, ఇలా తీసుకొచ్చాక రెండింటిని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, మీకు ఒకవేళ ఇది జారిపోతుంది అని అంటే ఓకే ఇక్కడ ఇలా పెట్టేయండి. ఓకే, ఇది జారిపోకుండా సపోర్ట్ అంతే. ఓకే, ఇప్పుడు మనము శారీ ఫస్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనము కుచ్చులు వేసుకుంటా రావాలి. ఓకే, అర్థమవుతుందా? ప్లీజ్ కన్ఫ్యూజ్ కావద్దు, మీరు స్లోగా పెట్టి చూడండి. మిగిలిన మొత్తాన్ని మనము కుచ్చులు వేసేయాలి. ఓకే, చూడండి నేను ఇక్కడ కొంచెం వదిలేసి ఇక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇలా లోపల సైడ్ నుంచి చూడండి కొంచెము పెద్ద పెద్ద కుచ్చులే వేయండి. ఓకే, ఎందుకు అని అంటే మనకు శారీ ఎక్కువ ఉంది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, ఇంత శారీ ఉంది కాబట్టి మనకు చాలా కుచ్చులు వస్తాయి. అప్పుడు మన హిప్ అనేది కొంచెం లావుగా అనిపిస్తుంది. అలా లావుగా అనిపించొద్దు అని అంటే ఇక్కడ మీరు కుచ్చులకు తీసుకునే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెద్ద పెద్దగా కుచ్చులు వేయండి. ఓకే, చూడండి ఇలా నీట్గా కుచ్చులు అనేది వేయాలి. కుచ్చులు అనేది ఇంకా లాస్ట్ వరకు వస్తుంది. ఒకవేళ మాకు ఈ కుచ్చులు ఎలా వేయాలి ఇంత పర్ఫెక్ట్గా రాదు అని అంటే ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అనేది చేసేసాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. చూడండి ఇలా లాస్ట్ వరకు కుచ్చులు అయితే వేసేసాను. చూడండి ఎన్ని కుచ్చులు వచ్చాయో. ఓకే, ఇప్పుడు వీటిని మనం నీట్గా సెట్ చేసి పిన్ పెట్టేద్దాం. ఇలా మీరు పిన్ పెట్టారు అని అంటే కుచ్చులకి అసలు నీట్గా ఎక్కడికి కదలవు. ఓకే, ఇప్పుడు వీటిని మనం నీట్గా అరేంజ్ చేద్దాము. చూడండి ఇలా నీట్గా 1 ఇంచ్ కాదు, ఓన్లీ చాలా దగ్గరికి. ఓకే, చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచే పెట్టాను నేను. ఓకే, గ్యాప్ అనేది ఒకదానికొకటి చూడండి ఇంతే గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు వీటిని మనము పిన్ తోటి సెక్యూర్ చేద్దాము. ఇలా పిన్ తోటి సెక్యూర్ చేశాక అందరు చేసే మిస్టేక్ ఇదే, ఇక్కడి వరకు అర్థమవుతుంది వాళ్ళకి ఎలా అనేది. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇలా సైడ్ కానీ దీన్ని మనం నార్మల్గా ఇలా లోపలికి డ్రైవ్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని బయటికి తీసి ఓకే ఆల్రెడీ మనం పిన్తో సెక్యూర్ చేసాం కాబట్టి అది ఎక్కడికి పోదు. ఓకే, దీన్ని ఇలా పట్టుకోండి, మీకు ఎవరు హెల్పర్స్ లేరు అని అంటే చూడండి ఇలా బయటికి తీసాను ఫస్ట్ వేసిన వాటిని. ఇప్పుడు రెండిటిని ఇలా కలుపుదాము. ఓకే, ఇలా రెండిటిని ఇలా కలిపేసి ఇక్కడ పైన
ఓకే, పైన ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేసేయండి. ఓకే, చూడండి సెక్యూర్ చేస్తున్నాము. చూడండి, మీరు ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసేప్పుడు మీ లెంత్ కింద అనేది మీకు కరెక్ట్గా ఉందో లేదో అబ్జర్వ్ చేయండి. లేదు అంటే కొన్ని శారీస్ ఇలా మనకు పొడవు అనేది ఒకటి ఎక్కువ రావచ్చు, ఒకటి తక్కువ కావచ్చు. ఓకే, నేనైతే రెండింటిని సరిచేసి ఇలా పిన్ చేశాను, రెండు కుచ్చులకు కలిపేసి. ఇప్పుడు వీటిని మనము లోపలికి డ్రైప్ చేసేద్దాము. ఇప్పుడు మనం శారీ డ్రాప్ చేసేదైతే అయిపోయింది. ఓకే, చూడండి ఇలా వస్తుంది లుక్ అనేది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనము సెకండ్ శారీని ఇక్కడ ఇలా మనం లోపలికి డ్రైప్ చేసాం కదా ఫస్ట్ శారీతో కలిపి. ఇక్కడ మనం దీన్ని లోపలికి ఇలా డ్రైప్ చేయట్లేదు, మనం లోపలికి దీన్ని ఇలా డ్రైప్ చేయట్లేదు. ఫస్ట్ ఉన్నదే ఉంటుంది, ఇది మాత్రం ఇలా కిందకే ఉంటుంది. ఓకే, ఇది మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా టోటల్గా చాలా అయితే కుచ్చులు వచ్చేస్తాయి. ఇలా మనము 2 శారీస్ ఇప్పుడు వేర్ చేసాము. లుక్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, లుక్ అయితే ఇలా వస్తుంది. ఓకే, టోటల్గా బ్యాక్ సైడ్ కూడా తిరుగుతాను. ఓకే, ఇలా వస్తుంది. ఇలా ఇంత నీట్గా ఉంటుంది లుక్ అయితే. నేను బ్లౌజ్ వెయిట్ చేసేసి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, చూడండి టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఓకే, నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. నాకు నా మ్యారేజ్ డేస్ గుర్తొచ్చేసాయి, అంత బాగా నచ్చింది. ఓకే, నాకు ఎలా సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే, కంపల్సరీ మీరు ఈ ఫెస్టివల్లో 1 డే ఇలా డ్రేప్ చేశారు అని అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు. లాస్ట్ డే నేను చేసిన మేకప్ ఇది, ఈ శారీ 2 సెట్ చేయండి. అయితే శారీ మొత్తం వెయిట్ చేశాక 2 శారీస్ ఇలా ఉంది. మీకు చూడగానే 1 శారీ లాగా అనిపిస్తుంది, కాకపోతే ఇది 2 శారీస్. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా వీడియోస్లో. చూడండి, మనకు ఇక్కడ ఇలా ఉంటుంది, ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా వస్తుంది. మీకు చెప్పాను కదా సెకండ్ శారీ వచ్చేసి మనకి ఇలా వదిలేస్తాము అనేసి. చూడండి, అది ఇలా వస్తుంది. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియోని మీరు స్లో మోషన్లో చూసారు అని అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇది ఒకటి 2 పైటాస్ వస్తాయి. ఓకే, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ ఫెస్టివల్కి 1 డే మీరు ఈ లుక్ని క్రియేట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఈ లుక్ని కంపల్సరీ సంక్రాంతికి 1 డేలో మీరు లుక్ని క్రియేట్ చేశారు అని అంటే చాలా బాగుంటుంది. ఎస్టర్డే వీడియోలో నేను మేకప్ చూపించాను, ఈరోజు 2 శారీస్తో 1 శారీ చూపించాను ఎలా అనేది. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ లుక్ నాకు సెట్ అయిందా లేదా మీరు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అంటే బాగా నచ్చింది. ఓకే, ఇంకా ఇంతే ఈ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.